Hello students, welcome to the series of Inter-Secondary Maths 2A Complex Numbers Part 2. First one is conjugate and then second one is square root. We need to discuss in this. And representation of a complex number. First a plus ib form లో ఎట్లా రిప్రజెంట్ చేస్తాము ఈ పోలార్ కోఆర్డినేట్స్ ఇస్తే a plus ib ఫార్మాట్లో ఎట్లా రిప్రజెంట్ చేసాం ఫస్ట్ చూద్దాం అన్నమాట. ఇది ఏ ప్లస్ ఏ కామా జీరో జీరో కామా బి, ఇది మనము కాంప్లెక్స్ నెంబర్ని ఏ ప్లస్ ఐబిని ఫస్ట్ రియల్ పార్ట్ తర్వాత ఇమాజినరీ పార్ట్ ప్లస్ ఈ రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ ఈ నోటేషన్లో రాసుకుంటాం అనమాట. ఇది ఏ ప్లస్ ఐబి నోటేషన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఎడిషన్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్. ఎడిషన్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్ వచ్చేసి ఏ ప్లస్ బిఐ ప్లస్ సి ప్లస్ డిఐ. మనం వచ్చేసి రియల్ పార్ట్ యాడ్ చేయాలి, ఇమాజినరీ పార్ట్ యాడ్ చేయాలన్నమాట. ఏ ప్లస్ సి ప్లస్ ఐ ఇంటూ బి ప్లస్ డి అనమాట. నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి ఏ ప్లస్ బిఐ ఇంటూ సి ప్లస్ డిఐ. దీన్ని మనము ఏసి మైనస్ బిడి ప్లస్ ఐ ఇంటూ ఏడి ప్లస్ బీసీ ఈ రెండు మల్టిప్లై చేస్తే ఫార్ములానే కదా ఇది. ఈ ఫార్ములా నోటేషన్లో దీన్ని మనము రివర్స్ రాసుకోవాలంటే ఏసీ మైనస్ బీడి ఏడి ప్లస్ బీసీ ఈ నోటేషన్లో రాసుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ ప్లస్ 4 ప్లస్ 2i బై 1 మైనస్ 2i ప్లస్ 3 ప్లస్ 4i బై 2 ప్లస్ 3i ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బిఐ. దీన్ని మనము ఈ ఫామ్లో రాసుకోవాలి. అంటే దీన్ని సింప్లిఫై చేసుకోవాలి. ఫస్ట్ దాన్ని సింప్లిఫికేషను, సెకండ్ దాన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటే వచ్చేస్తుంది ప్లస్ 3 ప్లస్ 4i బై 2 ప్లస్ 3i. దీన్ని మనం ఏ ప్లస్ బిఐ నోటేషన్లో రాసుకోవాలి. అంటే దీన్ని డైరెక్ట్ ఫార్ములా వాడైనా డైరెక్ట్ ఏ ప్లస్ బిఐ రాసుకోవచ్చు, లేదు కాంజుగేట్ అని అంటారు. కాంజుగేట్ అంటే నెక్స్ట్ డిస్కస్ చేస్తాం. అదే ఏ ప్లస్ బిఐకి కాంజుగేటు ఏ మైనస్ బిఐ, ఏ మైనస్ బిఐకి కాంజుగేటు ఏ ప్లస్ బిఐ. కాబట్టి 4 ప్లస్ 2i 1 మైనస్ 2iకి కాంజుగేటు 1 ప్లస్ 2i. ఇది 1 ప్లస్ 2iతో న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేయాలన్నమాట. 3 ప్లస్ 4i బై 2 ప్లస్ 3i ఇంటూ 2 మైనస్ 3i 2 మైనస్ 3i రెండు కాంజుగేట్తో మల్టిప్లై చేస్తే మనకు సింప్లిఫై అయిపోద్ది అనమాట. సో న్యూమరేటర్ ఏమొస్తుంది 4 మైనస్ 4 ఏసీ మైనస్ బిడి ప్లస్ ఐ ఇంటూ 4 2 8 ప్లస్ 2 4 2 8 ప్లస్ 2 బై డినామినేటర్లో ఏమొస్తుంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే యాక్చువల్గా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ 2i హోల్ స్క్వేర్ ప్లస్ న్యూమరేటర్లో 3 2 6 మైనస్ 4 3 12 ప్లస్ ఐ ఇంటూ మైనస్ 9 ప్లస్ 8 బై సేమ్ డినామినేటర్లో 2 స్క్వేర్ మైనస్ 3i హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఏమొస్తుంది 0 ప్లస్ 10i బై 1 స్క్వేర్ మైనస్ 2i స్క్వేర్. ఐ స్క్వేర్ అంటే -1 కాబట్టి -1 ఇంటూ 1 ప్లస్ కాబట్టి 1 స్క్వేర్ ప్లస్ 4 5 ప్లస్ మైనస్ 6 మైనస్ 12 కదా. 6 మైనస్ 12 మైనస్ 6 ప్లస్ ఐ ఇంటూ -1 బై 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9. నెక్స్ట్ ఏమొచ్చింది 10i బై 5 ప్లస్ -6 మైనస్ i బై 13. దీన్ని మనము ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం తీసుకుంటే 13 ఇంటూ 10i ప్లస్ 5 ఇంటూ -6 మైనస్ i బై 65. సో మొత్తం ఎంత వస్తుంది 130i 5 6 మైనస్ 30 130i మైనస్ 5i మైనస్ ప్లస్ 125i బై 65.
ఇదే నోటేషను -30/65 ప్లస్ 125i/65. ఇది a ప్లస్ ఐబి ఫార్మాట్లో వచ్చేసింది అనమాట. నెక్స్ట్ ఫైండ్ ద రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ఈ కాంప్లెక్స్ నెంబర్కి రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్ డైరెక్ట్గా ఫార్ములా వేయచ్చు, లేదు కాంజుగేట్ ఫామ్లో వేసి కూడా చేసేయచ్చు అనమాట. a-ib ఇంటూ కాంజుగేట్ డినామినేటర్కి ఏంది a ప్లస్ a-ib కాబట్టి a+ib, న్యూమరేటర్ a+ib. నెక్స్ట్ ఏమొస్తుంది a+ib ఇంటూ a+ib హోల్ స్క్వేర్ బై డినామినేటర్ a² మైనస్ ib హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఏమొస్తుంది a+ib అంటే a+b హోల్ స్క్వేర్ కదా, a² ప్లస్ ib హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ a ఇంటూ ib బై a² ప్లస్ b². ఇప్పుడు ఏమొస్తుంది a² కాబట్టి ఇక్కడ -b² వస్తుంది ప్లస్ i ఇంటూ 2ab బై a² ప్లస్ b². మరి దీంట్లో రియల్ పార్ట్ ఏంటి a² మైనస్ b² బై a² ప్లస్ b² ప్లస్ i ఇంటూ ఇమాజినరీ పార్ట్ 2ab బై a² ప్లస్ b². ఇదేమో రియల్ పార్టు, ఇదేమో ఇమాజినరీ పార్ట్ అనమాట. నెక్స్ట్ 1 - i హోల్ క్యూబ్ ఇంటూ 1 + i ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a+ib. దీన్ని మనము 1 - i హోల్ క్యూబ్ ఇంటూ 1 + i, దీన్ని మనము 1 - i హోల్ స్క్వేర్ ఇంటూ 1 - i ఇంటూ 1 + i రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ ఏమొస్తుంది 1 - i హోల్ స్క్వేర్ ఇంటూ a+b ఇంటూ a - b కదా, ఇది 1² మైనస్ i². ఇది 1 - i హోల్ స్క్వేర్, 1² మైనస్ i² అంటే -1 కాబట్టి 1 - i హోల్ స్క్వేర్ ఇంటూ 1² మైనస్ ఇంటూ మైనస్ +1 కాబట్టి 2. ఇది నెక్స్ట్ 1 - i హోల్ స్క్వేర్ అంటే a - b హోల్ స్క్వేరే కదా, -a హోల్ స్క్వేర్ మైనస్ 2i ఇంటూ 2, 1 - 1 మైనస్ 2i ఇంటూ 2 మైనస్ 4i. కాబట్టి ఇది a+b 0 ప్లస్ హాఫ్ మైనస్ 4 ఇంటూ i. ఇది ఈ ఫార్మాట్లో వచ్చిందనమాట, నెక్స్ట్ డిటర్మైన్ ద లోకస్ ఆఫ్ z ఈజ్ నాట్ ఈక్వల్ టు 2i సచ్ దట్ రియల్ పార్ట్ ఆఫ్ z - 4/z - 2i ఈజ్ ఈక్వల్ టు 0. z యొక్క లోకస్ కనుక్కోవాలంటే z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ iy అనుకోవాలన్నమాట. మనం డైరెక్ట్ లోకస్ ఎట్లా కనుక్కుంటామో ఇక్కడ కూడా అంతే అనమాట. z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ iy అంటే x ప్లస్ iy మైనస్ 4/x ప్లస్ iy మైనస్ 2. దీని యొక్క రియల్ పార్టు 0 రావాలన్నమాట. అంటే ముందు దీన్ని సింప్లిఫై చేయాలి. అంటే x - 4 ప్లస్ iy బై x ప్లస్ i ఇంటూ y - 2. దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు x మైనస్ కింద కాంజుగేట్ చేస్తే x - 4 ప్లస్ iy ఇంటూ x మైనస్ i ఇంటూ y - 2 బై డినామినేటర్లో x ప్లస్ i ఇంటూ y - 2 ఇంటూ x - i ఇంటూ y - 2. దీని నుంచి మనకేమొచ్చింది న్యూమరేటర్ ఓన్లీ మనకు రియల్ పార్టే కాబట్టి రియల్ పార్టే తీసుకుందాం. రియల్ పార్ట్ అంటే ఇది ఈ 2 స్క్వేర్ చేస్తే మనకు రియల్ పార్ట్ వస్తుంది. x ఇంటూ x - 4 ప్లస్ i ఇంటూ -i iy ఇంటూ -i ఇంటూ y - 2 బై డినామినేటర్లు ఏమొస్తుంది x² ప్లస్ y - 2 హోల్ స్క్వేర్. దీని నుంచి x ఇంటూ x - 4 ప్లస్ i ఇంటూ i అంటే i² కదా, i² అంటే -1 వస్తుంది, -1 ఇంటూ మైనస్ హాఫ్ y ఇంటూ y - 2 బై x² ప్లస్
వై మైనస్ 2 హోల్ స్క్వేర్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ స్క్వేరు మైనస్ 4x, ఎక్స్ స్క్వేర్. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2y బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 2 హోల్ స్క్వేర్. దీన్ని మొత్తాన్ని 0 చేయమన్నాడు. 0 చేస్తే మీకు ఏమొచ్చింది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ క్రాస్ మల్టిప్లై చేస్తే 0 అయిపోద్ది కదా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దీని యొక్క ఇది సర్కిల్ ఫామ్. సర్కిల్ యొక్క సెంటర్ ఏంది? 2,1 అండ్ రేడియస్ వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 0 స్క్వేర్ రూట్ ఆఫ్ 5 అన్నమాట. ఇది రేడియస్ సర్కిల్. అంటే z-4/z-2y ఆర్ z మైనస్ సమ్ కాంప్లెక్స్ నెంబర్ కానీ ఉంటే మనకు సర్కిల్ ఫామ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ఇందాక ఆల్రెడీ చెప్పే కదా, ఫర్ ఎనీ కాంప్లెక్స్ నెంబర్ z a ప్లస్ బై bi we define conjugate of z is a ప్లస్ మైనస్ ఆఫ్ bi, దట్ ఈస్ డినోటెడ్ బై z బార్. అంటే a ప్లస్ ఐబికి కాంజుగేట్ వచ్చేది జెడ్కి అంటే దీనికి z బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బిఐ. ఒకవేళ z ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఐబికి అయితే z బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిఐ. అంటే రెండు నుంచి కంక్లూజన్ ఏంది? z ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఆర్ మైనస్ ఐబికి అయితే దానికి కాంజుగేట్ వచ్చేసి ఏ మైనస్ ఆర్ ప్లస్ ఐబి. అంటే ప్లస్ ఉంటే మైనస్ సింబల్, మైనస్ ఉంటే ప్లస్ సింబల్ వస్తుంది. దీన్ని మనం ఈ నోటేషన్తో కూడా రిప్రజెంట్ చేస్తాము. ఫర్ z కాంప్లెక్స్ నెంబర్ z ప్లస్ z బార్ బై 2 ఈజ్ ద రియల్ పార్ట్ అండ్ ఫర్ and z minus z bar by 2i is the imaginary part of z. This means z is equal to a plus ib. A is equal to for any complex number కి నోటేషన్ ఉంటుంది అనమాట. అంటే మనము z is equal to a plus ib అంటే z బార్ ఏమొస్తుంది? a మైనస్ ib కదా. సపోజు z ప్లస్ z బార్ బై 2 క్యాలిక్యులేట్ చేద్దాం. a ప్లస్ ib ప్లస్ ఏ మైనస్ ఐబి బై 2 ప్లస్ ఐబి మైనస్ ఐబి క్యాన్సిల్ అయిపోతే 2a బై 2a కదా. అంటే ఏనే కదా వచ్చింది? అంటే కాంప్లెక్స్ నెంబర్లో ఇది రియల్ పార్ట్ ఆఫ్ జెడ్. ఇది ఒకటి. ఇంకోటి ఏంది? జెడ్ మైనస్ జెడ్ బార్ బై 2i. జెడ్ మైనస్ జెడ్ బార్ అంటే ఏ ప్లస్ ఐబి మైనస్ ఏ మైనస్ ఐబి బై 2i. ఇదేమొస్తుంది? ఏ క్యాన్సిల్ అయిపోద్ది. ఐబి మైనస్ ఆఫ్ మైనస్ అంటే 2ib బై 2i. ఇది క్యాన్సిల్ అయిపోద్ది బి. ఇప్పుడు ఏమొస్తుంది? ఇమాజినరీ పార్ట్ ఆఫ్ జెడ్. అదే వాళ్ళు ఇక్కడ ఇచ్చింది. ఏ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ప్లస్ జెడ్ బార్ బై 2 ఫర్ ఎనీ కాంప్లెక్స్ నెంబర్. దిస్ ఈజ్ ఫర్ ఎనీ కాంప్లెక్స్ నెంబర్. దిస్ రూల్ ఒబేస్ అన్నమాట. నెక్స్ట్ ఈ ప్రాపర్టీస్ ఆఫ్ సమ్ థియరమ్స్ కాంప్లెక్స్ అండ్ కాంజుగేట్కి ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఆల్ఫా కాంప్లెక్స్ నెంబరే బీటా కాంప్లెక్స్ నెంబరే అయితే ఆల్ఫా ప్లస్ బీటా కాంజుగేట్కి ఆల్ఫా కాంజుగేట్ ప్లస్ బీటా కాంజుగేట్ ఇది ఒక ప్రాపర్టీ. నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫా ఇంటూ బీటా హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బార్ ప్లస్ బీటా బార్. నెక్స్ట్ ఆల్ఫా బార్ హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళా నెక్స్ట్ సేమ్ నెంబర్ వచ్చింది అనమాట. అంటే ఫోర్త్ వచ్చేసి ఆల్ఫా బై బీటా హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బార్ బై బీటా బార్. ఈ థియరమ్స్ని మనం డైరెక్ట్గా ప్రూవ్ చేసేయచ్చు. అంటే లెటస్ సపోజ్ మనము ఆల్ఫా అనేది 2 + 3i, బీటా అనేది 3 + 4i తీసుకుందాం. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అవుతుంది? 2 + 3 5 ప్లస్ i ఇంటూ 3 + 4 7 అనమాట. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ బార్ ఎంత అవుతుంది? 5 - 7i.
ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా అంటే ముందు ఆల్ఫా బార్ కనుక్కుంటే 2 మైనస్ 3i, బీటా బార్ కనుక్కుంటే 3 మైనస్ 4i. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బార్ ప్లస్ బీటా బారే కదా. ఆల్ఫా బార్ ఎంత 2 మైనస్ 3i, బీటా బార్ ఎంత 3 మైనస్ 4i, కాబట్టి 5 మైనస్ 7i. ఇది ఆల్ఫా బార్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బార్ ప్లస్ బీటా బార్. ఈ రెండు ఈక్వల్ అయినాయి కదా, ఇది ఈక్వల్ అయినాయి కాబట్టి ఇది ఫస్ట్ దానికి ప్రూఫ్ అనమాట. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా, ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ బీటా హోల్ బార్ చేయాలి. ఆల్ఫా ఇంటూ బీటా ఫస్ట్ కనుక్కుందాం. ఆల్ఫా ఇంటూ బీటా కనుక్కుంటే 2 3 = 6 మైనస్ 4 ఇంటూ 3 12 ప్లస్ i ఇంటూ 2 4 = 8 ప్లస్ 3 3 = 9. దీనికి హోల్ బార్ అంటే -6 ప్లస్ 17iకి హోల్ బార్ అంటే దీనికి ఏమొచ్చింది -6 మైనస్ 17i. ఇప్పుడు ఆల్ఫా ఇంటూ బీటా హోల్ బార్ అంటే ఏంది ఆల్ఫా బార్ ఇంటూ బీటా బారే కదా. ఇప్పుడు ఆల్ఫా బార్ ఏమొస్తుంది 2 మైనస్ 3i ఇంటూ 3 మైనస్ 4i. ఇదే కదా ఆల్ఫా బార్ బీటా బార్ ఇక్కడ నుంచి తీసుకున్నాం అనమాట, ఆల్ఫా బారు బీటా బార్. ఇప్పుడు ఏమవుద్ది 2 3 = 6 మైనస్ 6 ప్లస్ i ఇంటూ -9 మైనస్ 8. కాబట్టి ఇదేమొస్తుంది 6 మైనస్ ఇది 12 అంటే -6 మైనస్ 17i. సేమ్ ఇదే నోటేషన్ కదా ఇప్పుడు కూడా ఇచ్చింది కాబట్టి ఇది ప్రూఫ్ ఇట్లా అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఆల్ఫా బార్ హోల్ బార్, థర్డ్ది వచ్చేసి ఆల్ఫా బార్ హోల్ బార్. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 3i కదా, ఆల్ఫా బార్ ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 3i. మళ్ళీ దీనికి మళ్ళీ కాంజుగేట్ అనమాట. ఆల్ఫా బార్ హోల్ బార్ అంటే దీనికి మళ్ళీ కాంజుగేట్ ఏమవుతుంది మళ్ళీ 2 ప్లస్ 3i. కాబట్టి ఇది కూడా ప్రూఫ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫా బై బీటా హోల్ బార్, ఆల్ఫా బై బీటా హోల్ బార్ అంటే ఫస్ట్ ఆల్ఫా బై బీటా చేసిన తర్వాత దానికి హోల్ బార్ చేయాలి. అంటే 2 ప్లస్ 3i బై 3 ప్లస్ 4i డివిజన్ చేసిన తర్వాత హోల్ బార్ చేస్తే మనకు సేమ్ 2 ప్లస్ 3iకి హోల్ బార్ బై 3 ప్లస్ 4i హోల్ బార్ ఈక్వల్గా వాల్యూస్ వస్తాయి. ఇది వన్ ఆఫ్ ద ప్రాపర్టీ. నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. లెట్ z బిలాంగ్స్ టు c, w బిలాంగ్స్ టు c, దెన్ ఇన్ సచ్ దట్ w అంటే కాంప్లెక్స్ నెంబరు, z కూడా కాంప్లెక్స్ నెంబరే. w² ఈజ్ ఈక్వల్ టు z అంటే w ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ z అనే కదా. అంటే మనం కనుక్కోవాల్సింది w ఈజ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ z. నవ్ వి ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ z. z వచ్చేసి a ప్లస్ ib. సపోజ్ b ఈజ్ ఈక్వల్ టు 0 అయితే a గ్రేటర్ దాన్ 0 ప్లస్ ఆర్ మైనస్ a అయిపోద్ది. ఎందుకో చూడండి, ఇప్పుడు సపోజు a అనేది గ్రేటర్ దాన్ 0 అండ్ b ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోండి, w² ఈజ్ ఈక్వల్ టు b ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఎంత వస్తుంది a ఎంత a ప్లస్ ibలో a ప్లస్ i ఇంటూ 0 అంటే a. ఒకవేళ a గ్రేటర్ దాన్ 0 అయితే w ఈజ్ ఈక్వల్ టు నార్మల్ రియల్ నెంబరే కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ ఆర్ మైనస్ ఏ. ఒకవేళ ఏ లెస్ దాన్ 0 అనుకోండి, w² ఈజ్ ఈక్వల్ టు -a అవుతుంది కదా. -a అంటే ఎంత i²a. కాబట్టి w ఈజ్ ఈక్వల్ టు i²a. దీన్ని మనం w ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ i²a అని రాయొచ్చు. ప్లస్ ఆర్ మైనస్ i ఇంటూ రూట్ ఏ రాసుకోవచ్చు అనమాట. ప్లస్ ఆర్ మైనస్ i ఇంటూ రూట్ ఏ రాసుకోవచ్చు. ఇది ప్లస్ ఆర్ మైనస్. లేదు దీన్ని ఇంకొక నోటేషన్ కూడా ఉందన్నమాట, ప్లస్ ఆర్ మైనస్ i ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ ఏ. దీన్ని ఈ నోటేషన్లో కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ సపోజ్ b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయితే మాత్రం మనము ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేయాల్సిందే. b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయితే w² ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ ib. ఈ ఫార్మాట్లో మనము క్యాలిక్యులేషన్ చేయాల్సిందే.
అంటే దీని నుంచి ఏమొస్తుంది ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి. మనం దీనికి రూట్ కనుక్కోవాల్సింది కాబట్టి దీన్ని బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు ఐవై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సో ఏ ప్లస్ ఐబి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై హోల్ స్క్వేర్ కదా మనం అనుకున్నది. ఎక్స్ ప్లస్ ఐవై హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ ఐబి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఇంటూ ఐ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ, 2xy ఈజ్ ఈక్వల్ టు బి అనమాట. ఇప్పుడు దీని నుంచి మనం సింప్లిఫై చేయొచ్చు కదా. సింప్లిఫై ఎట్లా చేస్తాము ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 4x స్క్వేర్ వై స్క్వేర్. దీని నుంచి మనకి ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటే ఏ స్క్వేరు, 4x స్క్వేర్ వై స్క్వేర్ అంటే దీన్ని హోల్ స్క్వేర్ చేస్తే బోత్ సైడ్స్ హోల్ స్క్వేర్ చేస్తే 4x స్క్వేర్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ కదా, కాబట్టి బి స్క్వేర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ దీని నుంచి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. కాబట్టి ఇది ఒక ఈక్వేషన్ 1 అనుకుంటే ఇది ఈక్వేషన్ 2. రెండింటిని మనము ప్లస్ చేస్తే 1 + 2 చేసేస్తే 2x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ. దీని నుంచి ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ బై 2. దీని నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ బై 2 అనమాట. ఎక్స్ సేమ్ ఈ ఫామ్లో వచ్చేస్తుంది. ఈ ఫామ్లో మళ్ళీ వై ఈజ్ ఈక్వల్ టు జస్ట్ ఇక్కడ ప్లస్ ప్లేస్లో మైనస్ సింబల్ వస్తుంది, ఇది మిడిల్లో కూడా మైనస్ ప్లేస్లో ప్లస్ సింబల్ వస్తుంది అనమాట. ఎక్స్ వై రెండు. ఇది ఇట్లా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్. ఫైండ్ ద కాంజుగేట్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ 3 + 4i ఇంటూ 2 - 3i. 3 + 4i ఇంటూ 2 - 3i. ఫస్ట్ వీటిని మల్టిప్లై చేయాలా. 3 × 2 = 6 ప్లస్ 4i ఇంటూ -3i ప్లస్ i ఇంటూ 4 × 2 = 8 -9 ఇంటూ i. దీన్ని మనం సింప్లిఫై చేస్తే 6 మైనస్ i స్క్వేర్ అంత -1 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 × 3 = 12 ప్లస్ i ఇంటూ 8 - 9i. దీని నుంచి ఏమొస్తుంది 18 - i. కాబట్టి దీనికి కాంజుగేట్ ఏంది, కాంజుగేట్ వచ్చేసి 18 + i అనమాట. 18 + i. షో దట్ Z1 అండ్ Z2 ఆర్ కాంజుగేట్ టు ఈచ్ అదర్. దీనికి ఇది కాంజుగేట్ అని చూపించాలి. అంటే Z2కి Z2 బార్ ఈజ్ ఈక్వల్ టు Z1 ఆర్ Z1 బార్ ఈజ్ ఈక్వల్ టు Z2. కాబట్టి ఒకదాన్ని రివర్స్ ప్రూవ్ చేసి సరిపోయేది కదా. Z2 తీసుకుందాం. Z2 తీసేసుకుంటే -2 + i బై 1 - 2i హోల్ స్క్వేర్ -2 + i బై 1 - 2i హోల్ స్క్వేర్ అంటే ఎంత a - b హోల్ స్క్వేర్ a స్క్వేర్ - a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ -2ab. కాకుంటే -2i హోల్ స్క్వేర్ -2 ఇంటూ 2i ఏమొస్తుంది -2 + i బై 1 - 4 -4i అంటే ఏమొస్తుంది -2 + i బై 1 - 4 అంటే ఎంత -3 - 4i. మళ్ళీ మనం దీన్ని -2 + i బై -3 - 4i అయింది కదా, దీన్ని మళ్ళీ కాంజుగేట్ చేయాలి. -3 + 4i ఇంటూ -3 + 4i. దీన్ని మనము చేస్తే -3 × -2 ఎంత +6 +6 4i ఇంటూ i ఎంత 4i స్క్వేర్. i స్క్వేర్ అంటే -1 కాబట్టి -4 2 ఇంటూ
4i ఎంత -8i ప్లస్ i ఇంటూ -3 ఎంత -3i బై డినామినేటర్లో ఏమొస్తుంది -3 స్క్వేర్ -3 స్క్వేర్ అంటే 9 -4 అంటే 4 స్క్వేర్ కాబట్టి 16 వస్తుంది అనమాట. అంటే 6 ప్లస్ 6 - 4 ఎంత 2 -11i బై 9 ప్లస్ 16 అంటే దీనికి కాంజుగేట్ ఏమవుద్ది 2 + 11i బై 25 కదా. ఈ నెంబర్ ఏంది కాంజుగేట్, ఇది దీనికి కాంజుగేట్ ఈ నెంబర్ ఏంది ఈ కాంప్లెక్స్ నెంబర్ వచ్చేసి Z1 కదా. కాబట్టి Z2 బార్ ఈజ్ ఈక్వల్ టు Z1, Z1 బార్ ఈజ్ ఈక్వల్ టు Z2. నెక్స్ట్ ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ -5 + 12i. డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేస్తే ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ ఏ వచ్చేసి ఎంత -5, బి వచ్చేసి 12 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ మళ్ళా స్క్వేర్ రూట్ ఆఫ్ a² + b² -5 హోల్ స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ప్లస్ ఆఫ్ a -5/2 ప్లస్ i ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ -5 హోల్ స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ప్లస్ -5/2 అనమాట. అంటే ఏమొస్తుంది 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ఎంత 13 స్క్వేర్ అనమాట. 13 స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 13 స్క్వేర్ ప్లస్ ఆఫ్ -5/2 ప్లస్ i ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 13 స్క్వేర్ -5/2. ఇది -5 కాబట్టి ఇక్కడ +5 వస్తుంది అనమాట, +5 వస్తుంది. నెక్స్ట్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ కదా. 13 -5/2 ప్లస్ i ఇంటూ 13 + 5/2 అంటే ఎంత వస్తుంది 13 - 5 ఎంత 8 స్క్వేర్ రూట్ ఆఫ్ 8/2 ప్లస్ i ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 18/2 2 4 జా 2 9 జా స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఎంత స్క్వేర్ రూట్ ఆఫ్ 4 2 i ఇంటూ 3 కాబట్టి 2 + 3i అంటే ప్లస్ ఆర్ మైనస్ వస్తాను 2 + 3i. సో ఇది స్క్వేర్ రూట్ కొనుక్కోవడం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. విజన్